రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా మళ్ళీ కోరలు చాస్తుంది. ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తుంది. దేశవ్యాప్తంగా 140కి పైగా ఇప్పటికే యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 7 మరణాలు సంభవించాయి. మనం చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్రం నుంచి 5గురు ఇప్పటికే కొత్త వేరియంట్ బారిన పడి మరణించారు. అలాగే యూపీ నుంచి ఒకరు, అలాగే కర్ణాటక నుంచి ఒకరు చనిపోయినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అలాగే ఈ కొత్త వేరియంట్తో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వైద్య నిపుణులు ప్రజలందరికీ కూడా సలహాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, చెప్పండి. 2019 కోవిడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని నింపి వెళ్ళిపోయింది. మళ్ళీ కరోనా దేశవ్యాప్తంగా కోరలు చాస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 140కి పైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రజలను అయితే భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే 7 మరణాలు సంభవించాయి దేశవ్యాప్తంగా కూడా. ఈ అత్యధికంగా కేరళ రాష్ట్రానికి సంబంధించి 5గురు చనిపోయారు ఇప్పటికే. అలాగే యూపీ నుంచి ఒకరు, కర్ణాటక నుంచి ఒకరు కూడా చనిపోయారు. ఈ కొత్త వేరియంట్తో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా వైద్య నిపుణులు ప్రజలందరినీ ఉద్దేశించి చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూనే ఉన్నాం. ఏంటి సార్ అసలు దీన్ని ఎలా చూడొచ్చు? మళ్ళీ పాత రోజులను గుర్తు చేసుకోవాల్సి వస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే WHO సూచనలు అయితే చేస్తుంది. దాని ప్రకారం చూస్తే కొంత భయాందోళనకు లోనవ్వచ్చు, కానీ అది ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేం. మీరు అన్నట్టు 2019 నవంబర్ డిసెంబర్ కల్లా చైనాలో మొట్టమొదటి కేసు నమోదైంది. అది మనకు పూర్తి స్థాయిలో వచ్చేసరికి 2020 మార్చి అయింది. 2020 మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రకటించారు. 20లో అంతగా భయభ్రాంతులను చేసి ఎక్కడికక్కడ లాక్డౌన్ చేసినప్పుడు కూడా అంతగా ఇంపాక్ట్ అని చూపించలేదు. బట్ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడము, ప్రభుత్వం చర్యలు తీసుకోవడము, ఓవరాల్గా అంత ఇంపాక్ట్గా లేకపోవడము, లేదా మన ఇమ్యూనిటీ స్థాయిలు బాగా ఉండడం వల్ల ఎంత ప్రభావం రాలేదు. బట్ 2021 సెకండ్ వేవ్కి వచ్చేసరికి ఏప్రిల్ మేలలో తీవ్ర స్థాయిలో సెకండ్ వేవ్ వచ్చింది. దాని ప్రకంపనలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఎవరో ఒకరు చనిపోయే పరిస్థితి వచ్చింది. దాంట్లో కరోనా బారిన పడ్డారు. అందులో నేను కూడా ఒకటి రెండోసారి సెకండ్ వేవ్లో మాత్రం. తర్వాత 21 ఎండింగ్లో మళ్ళీ 22లో కూడా థర్డ్ వేవ్ వచ్చిందన్నారు. థర్డ్ వేవ్ కూడా అలాగే భయపడుతున్నారు. బట్ ఎక్కడ ఇది అవ్వలేదు. మళ్ళీ 22nd లాస్ట్లో వచ్చేసరికి 4th వేవ్ అన్నారు. అది కూడా బట్ ఇప్పుడు వచ్చే 5th వేవ్ ఆర్ 6th వేవ్ అనుకోవచ్చు. ఇది మాత్రం ఒమిక్రాన్ కదా, ఒమిక్రాన్ డెల్టా తర్వాత ఒమిక్రాన్తో XBB అని, దాని తర్వాత సమ్ J1 అని ఏదో కొత్తగా ఇప్పుడు వచ్చిందని అంటున్నారు. బట్ ఎవరు కూడా పూర్తిగా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది దాన్ని ఎవరు చెప్పాలి, బయోవార్ అని చెప్పాలి. అంటే మనుషుల్ని, బాంబుల్ని, గన్స్, కత్తులతో యుద్ధాలు కాకుండా బయోవార్, చిన్న ఇలాంటివి వైరస్లతో వారు ప్రకటించి జనాల్ని లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ చచ్చిపోయేలా చేస్తున్నారు. అది దాని మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్నాయి. మళ్ళీ మీరు అన్నట్టుగా ఎక్కడ ఫస్ట్ మనకు స్టార్ట్ అయినా కూడా భారతదేశానికి వచ్చేసరికి కేరళలోనే ఫస్ట్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఏ వేవ్స్ తీసుకున్నా ఇప్పుడు కూడా మళ్ళీ అదే కేరళలో మళ్ళీ స్టార్ట్ అయ్యి 5గురు చివరికి చనిపోయారు. జగదేవ్ గారు, అసలు అంటే కరోనా లక్షణాలు అనేది గతంలో చాలాసార్లు మనం చూసాం. కానీ వేరియంట్ మారే కొద్దీ కూడా లక్షణాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు JN1 వేరియంట్ వచ్చింది. ఈ JN1 వేరియంట్ లక్షణాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. అంటే దీంట్లో అసలు నో కాఫ్ ఉండదు, నో ఫీవర్. అంటే మనకి కాఫ్ ఉండదు, ఫీవర్ ఉండదు, కానీ మిగతా లక్షణాలన్నీ అయితే కనపడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణుల నేపథ్యంలో ఏంటి అసలు లక్షణాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ వేరియంట్ని ఎలా గుర్తించాలి అంటే ఏం చెప్తారు? అంటే ఎవరు కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంత నిష్ణాతులైన డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో ఇది ఈ వైరస్సే అని ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, డిక్లేర్ చేయలేకపోతున్నారండి. అంటే దానికి తగ్గట్టుగా ప్రిస్క్రిప్షన్ కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. దానికి చాలా మంది మనకు వైరల్ కూడా ఎగతాలుగా ఏముంది, డోలో వేసుకుంటే సరిపోద్ది అది ఇదని, కానీ పూర్తి స్థాయిలో ప్రిస్క్రైబ్ చేయలేకపోతున్నారు డాక్టర్స్ కూడా. ఎందుకంటే ఒక్కొక్క వేరియంట్ ఒక్కొక్క రకమైన లక్షణంతో వస్తుంది. ఫస్ట్లో ఎలా వచ్చిందంటే ఆ ఫుల్ ఫీవర్ వచ్చేయడము, జాయింట్ పెయిన్స్ రావడము, వాళ్ళకి ఇంకా స్మెల్ తెలియకపోవడం, టేస్ట్ తెలియకపోవడం అట్లా ఉండేది ఒక స్టేజెస్ పెరిగే కొద్దీ. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ JN1 ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ ఎవరైతే 7గురు వరకు చనిపోయారో వాళ్ళని బట్టి, లేదంటే ఎవరైతే కొంతమంది దాన్ని బారిన పడ్డారో దాన్ని బట్టి అనలైజ్ చేస్తే తెలిసింది ఏంటంటే, మీరు అన్నట్టు దగ్గు, జ్వరం ఏం లేకపోయినా ఎక్కువగా జలుబు, అలాగే న్యూమోనియా ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అట్లాగే పెయిన్స్ అంటే హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ లో కూడా ఎక్కువగా ఈ మెడ కండరాలకు సంబంధించి
జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ సంబంధించి పెయిన్ వస్తుందంట. అది వచ్చినప్పుడు కూడా ఎవరు సరిగ్గా పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేయలేకపోతున్నారంట. ఒకవేళ టెస్ట్ చేస్తే అప్పుడు లంగ్స్ కి ఏదో ఇంపాక్ట్ అయినట్టు తెలుస్తుంది తప్ప, లేకపోతే అది కూడా తెలియట్లేదంట. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకి కొన్ని మార్గనిర్దేశకాలు అయితే చేస్తూ ఉంది. ఆర్టీపీసీఆర్ కి సంబంధించినటువంటి కిట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోండి, అలాగే వైద్య సిబ్బందిని అందరినీ అందుబాటులో పెట్టుకోండి అంటూ కూడా కొన్ని మార్గనిర్దేశకాలు జారీ చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే అది ఫస్ట్ WHOలు అన్ని దేశాలకి అలర్ట్ చేసిన తర్వాత కేంద్రం ఏం చేస్తుందంటే అన్ని రాష్ట్రాలకి లేఖ రాయడం, అలాగే ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, వాళ్ళు మొత్తం అలర్ట్ చేసి వైద్య రంగానికి, ఆరోగ్య రంగానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలన్నిటికి కూడా అలర్ట్ చేసి ఎక్కడికక్కడ మీరు అన్నట్టు ఆర్టీపీసీఆర్ టెస్ట్, దాన్ని తెలుసుకునే టెస్ట్ ఏదైతే ఉందో కిట్లు అవి రెడీ చేయడం, లేదంటే బెర్తులు రెడీ చేసుకోండి, లేదంటే దీనికి సంబంధించిన అవసరమైన మెడిసిన్స్ ఏవైతే ఫర్దర్గా యూజ్ఫుల్గా అవసరం అవుతాయో అవన్నీ కూడా రెడీ చేయండి చెప్పి రాష్ట్రాలకి ఇన్ఫార్మ్ చేశారు, అలర్ట్ చేశారు. మోర్ ఓవర్ ఇండివిజువల్గా లేఖలు కూడా పంపించారట. రీసెంట్గా మన దామోదర రాజనరసింహ గారు కూడా మన వైద్య శాఖ మంత్రి కాబట్టి ఆయన కూడా భయపడాల్సిన లేదు అంటూనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రభుత్వం చర్యలు ఇంత తీసుకున్నప్పుడు కూడా మెయిన్ మానవులు, మన మనుషులు, మనం ఏదైతే సోషల్ మింగ్లింగ్ ఉంటో వాళ్ళు మాత్రం మళ్ళీ మాస్కులు పెట్టుకొని ఎక్కువ క్రౌడీ ఉండేదానికి వెళ్ళడానికి ఇంపార్టెన్స్ చూపకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మంచు బాగా కురుస్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఫ్లమ్ కానీ న్యూమోనియా కానీ అలాగే జలుబుకు సంబంధించిన బాధలు పడుతున్నారు. ఎవరికి వారు ఎలా ఉండదంటే ఏం కాదులే జలుబు అని అనుకోవచ్చు, బట్ దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఒకసారి రెండు రోజులు తగ్గకపోతే కనుక ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడమో లేదా దానికి సంబంధించిన టెస్టులు చేయడం చేసుకుంటే మంచిది. ఓకే, ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వ్యాక్సిన్లు తీసుకున్నారు. 1 డోస్ తీసుకున్నారు, 2 డోస్ తీసుకున్నారు, 3 డోసులు తీసుకున్నారు, బూస్టర్ డోసులు కూడా తీసుకున్న నేపథ్యంలో కోవాక్సిన్ తీసుకున్నారు, కోవిషీల్డ్ తీసుకున్నారు, ఫైజర్ అని ఇలా రకరకాల కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ తీసుకున్నారు. అయినా ఇప్పుడు మన దేశంలో 7 మరణాలు అయితే నమోదయ్యాయి. వీటిని ఎలా చూడొచ్చు? అంటే వాటి ప్రభావం అనేది మన శరీరం మీద ఉండదా అంటే ఏం చెప్తారు? అంటే ఏ వ్యాక్సిన్ అయినా ఏ మెడిసిన్ అయినా కానీ మ్యాక్సిమం 60 to 70% ఆఫ్ పీపుల్కి పనిచేస్తుందండి. అందరికీ పనిచేస్తుందని గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ తీసుకున్నాం అనుకోండి, ఒక కిడ్స్ సంబంధించిన సోప్. అరే ఆ కిడ్స్ సంబంధించిన దాంట్లో కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు కాబట్టి అది నేను యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఫ్రెండ్ ఒకటి యూజ్ చేస్తే అది ఫేర్గా వచ్చింది ఫేస్. సో అది నేను ట్రై చేస్తా ఉంటే నాకు అది ఇంపాక్ట్ చూపించవచ్చు, చూపించకపోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ బాడీ, అదే శరీర తత్వాన్ని బట్టి కూడా, ఆ స్కిన్ ఉన్న దాన్ని బట్టి కూడా అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే వాళ్ళకున్న ఇమ్యూనిటీ పవర్, వాళ్ళకున్న ఇంటర్నల్గా ఉన్న డిసీజెస్ బట్టి కూడా ఎంత వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఒక్కోసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. సక్సెస్ పర్సెంటేజ్ 70% to 80% వచ్చేసరికి సూపర్ అనుకుంటాం. బట్ రిమైనింగ్ 20% ఉన్నారు కదా, ఆ 20% వాళ్ళు కూడా మీరు సెకండ్ వేవ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా భయాందోళనకు లోని వారికి చనిపోయిన వాళ్ళు ఎక్కువ. కరోనా ఇంపాక్ట్ సెకండ్ వేవ్ దానికన్నా కూడా మనుషుల్లో ఉండే భయాందోళనల వల్ల ఎక్కువ మంది చనిపోయారని చాలా మంది వైద్య నిపుణులు కూడా తెలియజెప్పడం జరిగింది. ఓకే, ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓవరాల్గా అసలు కొత్త వేరియంట్ అయితే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, దేశంలో కరోనా డేంజర్ బెల్స్, అది అగైన్ డేంజర్ బెల్స్. ప్రజల్ని భయపెడుతున్న కొత్త వేరియంట్ JN1. అది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, JN1 అనేది కొత్త వేరియంట్ అని. ఇప్పటి వరకు 7 మృతి చెందారు. దాంట్లో కేరళ నుంచి 5, యూపీ నుంచి 1, అలాగే కర్ణాటక నుంచి 1 ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా 1970కి చేరిన యాక్టివ్ కేసులు ఈ వారం రోజుల్లో వ్యవధిలోనే 2000 యాక్టివ్ కేసులు అనేది ఇప్పుడు చేరుకున్నాయి. అలాగే 140కి పైగా కొత్త కేసులు ఈ రోజు నమోదయ్యాయి. ఒక రోజులోనే 140 కేసులు నమోదయ్యాయి. ఎలా చూడొచ్చు అసలు దీన్ని? అంటే అదే చెప్తున్నాండి, మరలా అంటే ఇవి ఎలా సంకేతాలు ఇస్తుందంటే ఒకవేళ లాక్డౌన్ చేసే పరిస్థితి వస్తుందా అనే సంకేతాలు ఇస్తుంది. బట్ లాక్డౌన్ చేస్తే కనుక ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికే కరోనా 2020-2021 పూర్తి స్థాయిలో మనం మర్చిపోయాం, ఒక విధంగా కాలక్రమంలో కలిసిపోయాయి. సో ఇప్పుడు కూడా మళ్ళీ పెడితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కేర్ తీసుకొని మాస్క్ పెట్టుకోవడం, సెల్ఫ్ ఐసోలేషన్ లాగా మనం ఏదైనా చేసుకోగలిగితే అప్పుడు కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. లేదా ఏం కాదులే లైట్ తీసుకుంటే మాత్రం ఎప్పుడు ఏ వేరియంట్ ఎటు నుంచి కొడుతుందో ఎవరికి తెలియదు. సో దీని మీద మాత్రం ఆర్టీపీసీఆర్ టెస్టులన్నీ రెడీ చేసుకోవాలంటే కూడా కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకి మార్గనిర్దేశకాలు జారీ చేసింది. అంటే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కొన్ని మార్గనిర్దేశకాలు అయితే జారీ చేసింది. ఎవరైతే
ఈ వేరియంట్తో బాధపడుతూ ఉంటారో వారికి సరైన సమయంలో సరైన వైద్య సదుపాయాలని కల్పించాలంటే కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక అంటే ఎటువంటి పరిస్థితి ఉండబోతుంది అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఎటువంటి అదే చెప్తున్నా అండి, ఈ కరోనా వేరియంట్స్ వచ్చాక రకరకాల వేరియంట్స్ అంటున్నారు. XBB అంటున్నారు, డెల్టా అంటున్నారు, ఒమిక్రాన్ అంటున్నారు, ఇప్పుడు JN1 అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఏముంటుందో, అది ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందో, అంటే మానవ శరీరాల్లో ఆఖరికి వాటితో కలిసి అదే జీవనం సాగించాలేమో అనిపిస్తుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని కాన్ఫిడెంట్గా ఉండాలి, సెల్ఫ్ ఐసోలేషన్ జాగ్రత్త తీసుకొని మాస్కులు పెట్టుకొని ఉంటేనే మంచిది. బట్ ఎవరు సర్టిఫై చేయలేకపోతున్నారు పూర్తి స్థాయిలో. ఓకే, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఏంటనేది తెలుసుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.